హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో పక్కా కొలతలతో చాలా ఈజీగా, టేస్టీగా, పర్ఫెక్ట్గా మిల్ మేకర్ పులావ్ని పొడి పొడిగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని 1.5 కప్ బాస్మతి రైస్ తీసుకోవాలి. దీన్ని 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని హాఫ్ అన్ అవర్ పాటు వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలోకి హాట్ వాటర్ తీసుకుని దానిలో సోయా చంక్స్ వేసుకుని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని దానిలోనికి ఒక స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇవి వేడైన తర్వాత దీనిలోనికి ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు వేసుకుని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఒక 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే దానిలోనికి ఒక పెద్ద సైజ్ బంగాళదుంప ముక్కలను, ఒక క్యారెట్ను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని దీనిలోనికి కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి మనం ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్ని వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకోవాలి. మొత్తం వీటన్నిటిని వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా మగ్గిన తర్వాత సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత మాత్రమే సోయా చంక్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకుని దీనిలోనికి కొంచెం కొత్తిమీరని, కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని తర్వాత దీనిలోనికి 1.5 కప్ రైస్కి 2.5 కప్స్ వాటర్ పోసుకోవాలి. నార్మల్ రైస్ యూస్ చేసినట్లయితే 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని కుక్కర్ లిడ్ పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ పోయేంత వరకు వెయిట్ చేసి లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ పులావ్ రెడీ. ఇదే విధంగా ఈ కొలతలతో మిల్ మేకర్ పులావ్ని చేసుకుంటే చాలా పొడి పొడిగా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.